లిక్కర్ స్కామ్ కేసులో కవితకు దక్కని ఊరట. కవిత బెయిల్ పిటిషన్పై తీర్పు వాయిదా పడింది. తదుపరి విచారణ మే 6వ తేదీకి వాయిదా పడింది. ఈడీ, సిబిఐ రెండు కేసుల్లోనూ కవిత బెయిల్ పిటిషన్లపై తీర్పు వాయిదా పడింది. ఈడీ, సిబిఐ రెండు కేసుల్లోనూ కవిత బెయిల్ పిటిషన్లపై తీర్పు మే 6వ తేదీకి వాయిదా పడింది. లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఇంకా ఊరట దక్కలేదు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, ఇటు ఈడీ, సిబిఐ రెండు కేసుల్లోనూ కవితకు బెయిల్ విషయమై ఊరట దక్కలేదు. మే 6వ తేదీకి విచారణ వాయిదా పడింది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈరోజు బెయిల్ పిటిషన్ పై తీర్పు ఇవ్వాల్సి ఉంది. కానీ 6వ తేదీన ఈడీ కేసులు కూడా బెయిల్ పిటిషన్ పై తీర్పు ఇవ్వాల్సి ఉందని తెలుస్తుంది. రెండు కలిపి 6వ తేదీనే రెండు తీర్పు వెల్లడిస్తామంటూ కూడా ఇటు రౌజని కేసు న్యాయమూర్తి కావేరి భవేజ ఆదేశాలు జారీ చేశారు. గతంలో 22వ తేదీన సిబిఐ కేసులో, ఢిల్లీ లిక్కర్ సిబిఐ కేసులో 2వ తేదీన తీర్పు వెలువరిస్తామంటూ కూడా కవిత కేసుకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలకంగా వ్యవహరించారు. కవితకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా సిబిఐ వాదనలు వినిపించిన నేపథ్యంలో తీర్పును రిజర్వ్ చేశారు. 2వ తేదీన సిబిఐ కేసులో, ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో మే 2వ తేదీన తీర్పును వెల్లడిస్తామంటూ కూడా కావేరి భవేజ ఈ రోజు వాయిదా వేసినప్పటికీ 6వ తేదీన ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ కేసులో కూడా తీర్పును రిజర్వ్ చేశారు. 6వ తేదీన ఆ కేసుపై కూడా మే 6వ తేదీన తీర్పు వెల్లడిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో రెండు కేసులకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ కేసులో, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో రెండు కేసుల్లో కూడా ఇటు సిబిఐ, ఇటు ఈడీ రెండు కేసుల్లో కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రెండు కేసుల్లో కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో రెండింటికి తీర్పును రిజర్వ్ చేశారు. రిజర్వ్ చేసి వాయిదా వేసిన నేపథ్యంలో 6వ తేదీన ఇటు సిబిఐ కేసుకు సంబంధించి కూడా తీర్పును 6వ తేదీన రెండు కేసులకు సంబంధించి తీర్పును వెలువరించే అవకాశం ఉంది. ప్రధానంగా చూస్తుంటే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు సౌత్ గ్రూప్ లో కవిత కీలకంగా వ్యవహరించారు కాబట్టి కవితను మార్చి 15వ తేదీన హైదరాబాద్ లో ఈడీ అదుపులో తీసుకున్న తర్వాత అదే రోజున ఢిల్లీ తరలించారు. ఢిల్లీ తరలించిన తర్వాత 16వ తేదీన రౌజని కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో 10 రోజుల ఈడీ కస్టడీకి ఇచ్చారు. ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీ విధించారు. తర్వాత మే 6వ తేదీన ఒకవైపు ఈడీ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే 5వ తేదీన కోర్టు పర్మిషన్తో 6వ తేదీన కవితను తిహార్ జైల్లో విచారించిన తర్వాత 11వ తేదీన అంటే రంజాన్ రోజున అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. 11వ తేదీన సెలవు కావడంతో 12వ తేదీన రౌజని కోర్టులో సిబిఐ కేసులో హాజరుపరిచిన తర్వాత 3 రోజుల సిబిఐ కస్టడీ ఇచ్చారు. ఇక తిహార్ జైలు నుంచి కవితను సిబిఐ కార్యాలయానికి తరలించారు. 3 రోజుల సిబిఐ కస్టడీలో కవితను కీలకంగా విచారించిన తర్వాత మళ్ళీ 7 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చారు. ఇక రెండు కేసుల్లో కూడా కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ప్రజెంట్ తిహార్ జైల్లో ఉన్నారు. అయితే రెండు కేసుల్లో ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసు, ఢిల్లీ మనీ లాండరింగ్ కేసు ఈడీ కేసులో కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రెండింటిలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఏప్రిల్ 8వ తేదీన మధ్యంతర బెయిల్ను కొట్టేశారు. తర్వాత రెగ్యులర్ బెయిల్ను వాదనలు వినాలని కోరిన నేపథ్యంలో 16వ తేదీన వాదనలు విన్నారు. తర్వాత అంటే 16వ తేదీ వాదనలు వినాల్సి ఉంది. కానీ 22వ తేదీన సిబిఐ కేసుతో కలిపి రెండు కేసులను, సిబిఐ ఈడీ కేసులను వాదనలు విన్నారు. ఇక రెండింటికి సంబంధించి తీర్పును రిజర్వ్ చేశారు. రిజర్వ్ చేసిన నేపథ్యంలో ఈరోజు తీర్పు అనేది సిబిఐ కేసులు ఇవ్వాల్సి ఉంది. కానీ 6వ తేదీన ఈడీ కేసులు కూడా తీర్పు ఉంది కాబట్టి రెండింటిని కలిపి అదే రోజు ఇస్తామంటూ కూడా న్యాయమూర్తి కావేరి భవేజ ఆదేశాలు జారీ చేశారు. For more videos like this, subscribe Big TV channel.